హీరో అవుదామని వచ్చా. ఇక్కడ సిచ్యువేషన్ చూసా, ఇక్కడ మనల్ని ఎవడో హీరో చేయడు, మనం మనమే చేసుకోవాలి. మనం చేసుకోవాలంటే మన బాబు దగ్గర డబ్బులు ఉండాలి, ప్రొడ్యూసర్ అయి ఉండాలి. అది లేదు. నా దగ్గర ఏముంది అంటే చిన్నప్పటి నుంచి నాకు క్రియేటివిటీ ఉంది. సో దీన్ని నన్ను నేను రెడీ చేసుకుందాం, క్రియేటర్ని అవుదాం, ఒక డైరెక్టర్ అయిన తర్వాత నన్ను నేను హీరోని చేసుకుందాం అని చెప్పి డైరెక్షన్ అనేది స్టార్ట్ చేశా. మీరు కథలు రాసుకోవడం, డైరెక్షన్ గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం ఇవన్నీ చేస్తున్నప్పుడు నన్ను అందరు క్రిటిసైజ్ చేసేవాళ్ళు. అరే నువ్వేంట్రా డైరెక్టర్ అంటే ఏమనుకుంటున్నావు, అది ఇది అని. తర్వాత నేను వడ్డీ నవీన్, తారక రత్న ఇలా ఫ్లాప్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు మార్కెట్ లేని వాళ్ళు, వీళ్ళని మనం స్టార్లను చేస్తే మనకు పేరు వస్తుంది అని చెప్పి వాళ్ళతో కొంచెం జర్నీ చేశాను. 6 months అయింది, 1 year అయింది, నాకు పని అవ్వట్లా. అప్పుడు నాకు ఒక సీనియర్ కోఆర్డినేటర్ ఒక ఆయన చెప్పాడు అనమాట, అరే నువ్వు వీళ్ళతో టైం వేస్ట్ చేసుకోకు, మార్కెట్ అని ఒకటి ఉంటుంది, మార్కెట్ ఉన్న హీరోని పట్టుకుంటే ఆటోమేటిక్గా నీకు ప్రొడ్యూసర్స్ వస్తారు. ఓహో ఇలా ఉంటుందా అని మార్కెట్ ఎవరెవరికి ఉందని అడిగా. అప్పుడు గోపీచంద్, మహేష్ బాబు ఇలా పేర్లు చెప్తే అవి పట్టుకుని వెళ్ళా.